శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 46 శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, దాని తాత్పర్యాలు, ప్రతిపదార్థము తెలుసుకున్న తర్వాత తెలుగు పద్యాన్ని విని, అప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం. ललाटं लावण्यद्युतिविमलमाभाति तव यद्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रसकलं विपर्यासन्यासादुभयमपि सम्भूय च मिथ सुधालेपस्यूतिः परिणमतिरकारिमकरः. పావని చక్కగా శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. ముందుగా దాని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. ఓ భగవతి జగజ్జనని, తవ నీ యొక్క, యత్ ఏ లలాటం నుదుటి ప్రదేశం, లావణ్య సౌందర్యం యొక్క, జ్యుతి కాంతితోటి, విమల నిర్మలమైనదిగా, ఆభాతి చక్కగా ప్రకాశిస్తుంది లేదా అంతటా ప్రకాశిస్తుంది అని చెప్పుకోవచ్చు. తత్ ఆ లలాటము, ద్వితీయం రెండవది అయిన, చంద్రశకలం చంద్రఖండంగా, మన్యే భావిస్తున్నాను. యత్ ఎందుకంటే, ఉభయమపి రెండును, విపర్యాస అంటే క్రిందకి మీదకి మారి ఉన్నాయని, న్యాసాత్ ఉండడం వల్ల, మిథః పరస్పరము, సంభూయ కలుసుకొని, సుధా అమృతము యొక్క, లేపః పూతను, స్యూతి ప్రసరిస్తూ ఉన్న, రాక అంటే పున్నమి నాటి, హిమకరః చంద్రుడిగా, పరిణమతి మారుతోంది అని దీనికి అర్థం వచ్చిందనమాట. ఇప్పుడు భావం గనక మనం చూస్తే, ఓ జగజ్జనని, నీ లలాటం చంద్రకాంతుల వంటి కాంతులను ప్రసరిస్తోంది. నేను నీ వదనాన్ని రెండవ చంద్రఖండం అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి ఖండం నీ కిరీటంలో పొదగబడి ఉంది. ఈ రెండింటినీ కలిపితే పూర్ణ చంద్రబింబం ఏర్పడుతుంది అంటూ ఇక్కడ తాత్పర్యం వస్తుందన్నమాట. పరమేశ్వరి శిరస్సు మీద కిరీటం ఉంది. ఆ కిరీటం ఆవిడ ముఖాన్ని కొంచెం వరకు కప్పేసింది. అప్పుడు దేవి ముఖం అర్ధచంద్రాకారంగా కనిపిస్తుంది. అందుకే లలితా సహస్రనామంలో మనకి అష్టమీ చంద్ర విభ్రాజ దడిక స్థల శోభిత అన్న నామం చెప్పబడింది అనమాట. ఈ విశేషంలోకి వెళ్లే ముందు మనం తెలుగులో పద్యాన్ని కూడా వినేద్దాం. లావణ్యద్యుతులొల్కు నీ విమల భాల ప్రాంతమో శోభనే భావింతున్ మకుటస్థ చంద్ర శకలోర్ధ్వం బంధుభాగముగా వైవిధ్యంబుల రెండు రేఖలను త్రిప్పన్మల్పి సంధింపగా సేవించందగు పూర్ణచంద్రముఖమై చిందించు పీయూషమున్. రోజు మాదిరిగానే అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని మనకి భావయుక్తంగా పాడి వినిపించారు. ఇప్పుడు మనం దీని విశ్లేషణలోకి వెళ్దాం. ఇందులో మనకి 2-3 నామాలు లలితా సహస్రనామంలో అన్వయించుకోవచ్చు మనం. ఒకటి ఏంటి, శరశ్చంద్ర నిభానన ఒకటి చెప్పుకోవచ్చు, అష్టమీ చంద్ర విభ్రాజ అన్నది ఒకటి చెప్పుకోవచ్చు, ముఖచంద్ర కళంకాభ మృగణాభివిశేషక. ఇందులో ముఖాన్ని చంద్రుడితో పోల్చడం జరిగింది. ముఖమేవ చంద్ర ఇతి రూపకం తత్కళంకత్వేన తుల్యం మృగనాభేహ కస్తూర్యా విశేషక తిలకః యస్యాహ తదోక్త అంటూ చెప్పారు. అంటే ఏంటి, ముఖమే చంద్రుడు అని ఒక రూపక సమాసం వేసి, ఈ చంద్రుడిలో మచ్చతో సమానమైంది ఆ కస్తూరి అంటూ అక్కడ అందమైన ముఖాన్ని చంద్రుడితోటి పోలుస్తూ, ఇది కూడాను చంద్రుడిలో ఎలా అయితే మచ్చ ఉందో ఈ కస్తూరి కూడా అలా మచ్చలాగా ఉంది అంటూ ఇక్కడ ఒక చంద్రుడు ఉపమానాన్ని అమ్మవారి ముఖానికి చెప్పడం జరిగింది. అలాగే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నారు. చంద్రస్యాష్టమీ కళా యస్యాం స్థితో వర్ధతే హ్రసతి వా సా తిథిరష్టమీ ఉచ్యతే
తత్సంబంధీయః చంద్రః అష్టకళాయుక్తః సమచంద్రార్థ ఇతి యావత్ తద్వత్ విభ్రాజిత విరాజమానేన అలికస్థలేన లలాటదేశేన శోభిత లలాటమధికం గోధిహే అగ్నిపురాణీయ కోశాత్ అన్నారు. అంటే చంద్రుడి యొక్క అష్టమి కళ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నమాట. అష్టమి కళతో కూడిన చంద్రుడు సమచంద్రార్థుడు. ఆనాటి చంద్రుళ్లాగా ఉన్నటువంటి లలాట ప్రదేశంతో ఆవిడ ప్రకాశిస్తోంది అని చెప్పుకోవచ్చు. అగ్నిపురాణంలో లలాటము అలికము అని చెప్పబడింది. అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ఆవిడ ప్రకాశిస్తోంది అన్నారు. మరి ఇంకొక నామం మనకి ఏం చెప్పబడింది? శరశ్చంద్ర నిభానన అన్నారు. శరత్కాలికేన చంద్రేణ తుల్యమానం ముఖం యస్యాహ అన్నారు. శరదృతువునందలి చంద్రునితోటి సాటి అయిన ముఖము కలది. భక్తులకు ఆవిడ మోము శరశ్చంద్రుల్లాగా ఆహ్లాదవంతంగా ఉంది అంటూ చెప్తున్నారన్నమాట. అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రుల్లా ఉంది అంటూ శరశ్చంద్ర నిభానన అన్న పేరు చెప్పుకున్నాం. ఒక విధంగా శరత్ పూర్ణిమ చంద్రుడు అమ్మవారి ముఖం అనడం నిజంగా సమంజసం. ముఖం పూర్ణబింబం అయి ఉన్నప్పుడు అమ్మవారి పాల భాగం చంద్రుని అర్ధబింబంలాగా ఉంటుంది. అంటే అష్టమి నాటి చంద్రుడిలాగా ఉంది అనమాట. అష్టమి నాటి చంద్రుడు అంటే అది శుక్లపక్షమా కృష్ణపక్షమా అనే సందేహం వస్తుంది. శుక్లపక్షం నాటి చంద్రుడేమో హాఫ్ మూన్, అలాగే కృష్ణపక్షం నాటి చంద్రుడు అర్ధచంద్రుడుగానే ఉంటాడు. అంటే రెండు ఖండాలు. దీన్ని బట్టి కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని ఆకారాన్ని ఉపమానంగా తీసుకోవాలని, ఒకటి బోర్లించిన కప్పు లాంటి చంద్రుడు, ఒకటేమో బోర్లించిన సగం కప్పు లాంటి చంద్రుడు, ఒకటేమో మామూలుగా కప్పు ఆకారంలో ఉన్నటువంటి సగం చంద్రుడు. దీన్ని బట్టి మనం ఇక్కడ కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుడి ఆకారాన్ని ఉపమానంగా తీసుకోవాలి. సౌందర్యలహరిలో ఇదే ముక్కని ఆయన ప్రస్తుతించారనమాట. అష్టమి చంద్రుడి భాగాన్ని అంటే అర్ధచంద్రుడి భాగాన్ని అమ్మవారి పాల భాగానిగా చూస్తే గనక ఆ రెండిటి కొమ్ముల్ని కలిపితే, అంటే కిరీటంలో దాగి ఉన్న దాన్ని దీన్ని కలిపితే సంపూర్ణమైన పౌర్ణిమ చంద్రుడు అవుతాడని శంకరుల వారి శ్లోకంలో చెప్పడం జరిగింది. అప్పటి చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. షోడశ కళా ప్రపూర్ణుడైన పూర్ణచంద్ర బింబాన్ని అమ్మవారు తన ముఖంగా కలిగినందుకు మనకి ఈ శరశ్చంద్ర నిభానన అనే నామం చక్కగా సరిపోయిందనమాట. అష్టమి చంద్రుడితో ఉన్న పాలభాగం, కిరీటంలో దాగి ఉన్నటువంటి మిగతా భాగం రెండు కొనల్ని కలిపితే అమ్మవారి ముఖం పూర్ణబింబం అవుతుంది. ఇక్కడ శరశ్చంద్ర నిభానన అనే నామంతో మనం ఈవిడ్ని చెప్పుకోవచ్చు అనమాట. అమ్మవారు 16 కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపిణి. అందువల్లే ఆవిడ షోడశి అయింది. చంద్రకళలను సూచించే తిథుల గురించి వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇదివరకు. 16 కళలు అని చెప్పుకున్నప్పుడు మరొకసారి వాటిని గుర్తు తెచ్చుకుందాం. మన శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోనూ పేర్లు చెప్పుకుందాం. పాడ్యమి రోజు శుక్లపక్షంలో కామేశ్వరి, కృష్ణపక్షంలో చిత్ర, విధియ రోజు భగమాలిని, కృష్ణపక్షంలో జ్వాలామాలిని, తదియ రోజు శుక్లపక్షంలో నిత్యక్లిన్న, కృష్ణపక్షంలో సర్వమంగళ, చవితి రోజు భేరుండ, కృష్ణపక్షంలో విజయ, పంచమి రోజు వన్నివాసిని, కృష్ణపక్షంలో నీలపతాక, షష్ఠి రోజు మహావజ్రేశ్వరి, కృష్ణపక్షంలో నిత్య, సప్తమిలో శివదూతి శుక్లపక్షంలో అయితే కృష్ణపక్షంలో కులసుందరి, అష్టమి రోజు త్వరిత, మరి కృష్ణపక్షంలోనూ త్వరితే. అందుకే ఆ రెండు కూడాను అర్ధచంద్రుళ్ళు అన్నమాట. తర్వాత నవమి రోజు కులసుందరి, తర్వాత శివతుతి, దశమి రోజు నిత్య, మహావజ్రేశ్వరి. పైదానికి దీనికి రెండు తారుమారవుతాయి అన్నమాట. ఇక్కడ ఏకాదశి రోజు ఇక్కడ నీలపతాక, వన్నివాసిని కృష్ణపక్షంలో, ద్వాదశి రోజు విజయ ఇక్కడ, అక్కడ భేరుండ కృష్ణపక్షంలో, త్రయోదశి రోజు సర్వమంగళ కృష్ణపక్షంలో నిత్యక్లిన్న వస్తుంది, చతుర్దశి రోజు జ్వాలామాలిని కృష్ణపక్షంలో భగమాలిని, పూర్ణిమ రోజు చిత్ర కృష్ణపక్షంలో కామేశ్వరి. ఈ రకంగా అమ్మవారిని మనం ఒక్కొక్క కళ తగ్గుతూ పెరుగుతూ వస్తోంది అంటూ మూలభూతమైన కళను మనం మహానిత్య అంటూ చెప్పుకోవడం జరిగింది. ఈ మహానిత్యను
లలితని, శ్రీకళని, నైసర్గిక కళని, సంవిత్ కళ అని, చిత్కళ అని అనేక పేర్లతోటి మనం పిలుస్తుంటాం. ఈ మూలభూతమైన లలిత కళను ఆద్య కళ అని కూడా అంటారని ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఈ రకంగా అమ్మవారి లలాట భాగాన్ని అష్టమనాడు చంద్రుడితోటి పోల్చడం జరిగింది ఇక్కడ శంకరుల వారు. ఈ శుక్లపక్షము, కృష్ణపక్షం 2 వృద్ధి క్షయాలకు, వికాస వికల్పాలకు, సంతోష విషాదాలకు ప్రతీకలైతే ఈ 2 పక్షాల్లోనూ అష్టమి తిథికి సంబంధించిన పేరులో మార్పు రాకపోవడం గమనిస్తే గనక, అంటే రెండిట్లో త్వరితానే అనుంది చూసారా? ఈ అష్టమి చంద్ర పాలభాగం సంతోష విషాద ప్రభావాలు పనిచేయక వాటికి అతీతంగా సర్వదా ఎప్పుడు కూడాను ఏకరీతిగా ఉండే అమ్మవారి నిర్వికారతను తెలియజేస్తోంది అంటూ చక్కటి అర్థాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ శరశ్చంద్రుడితోటి కూడా మనం పోల్చుకున్నాం అమ్మవారి ముఖాన్ని. ఎందుకు? శరత్కాల చంద్రుడు అంటే శరత్ పూర్ణిమ చంద్రుడని, అంటే శరత్ ఋతువులో ఆరంభంలో అంతకు పూర్వం ఉన్న దట్టమైన అజ్ఞానపు కారు మేఘాలన్నీ పటాపంచలైపోయి దహరాకాశం నిర్మలంగా స్వచ్ఛంగా ఎలా ఉంటుందో మారడం మొదలుపెడుతుంది. ఆ కారణం మూలంగానే ఆ ఋతువుకి శరత్ అని గాని, శారద అని గాని, సరస్వతి అని ఇలా ఆ ఋతువుకి పేరు పెట్టుకున్నాం. సూర్యుడి వేడి కిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెల కిరణాలుగా మారి భూమి మీదకి చేరతాయి. సూర్యుడు మన ఆత్మకు, చంద్రుడు మనస్సుకి, భూమి మన దేహానికి సంకేతాలని మనం చెప్పుకున్నాం కదా. ఆత్మ అనే సూర్యుడి నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుడి ద్వారా చక్కగా వ్యక్తం అవుతాయి అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆవిడ షోడశి పూర్ణిమ చంద్రుడే అమ్మవారి ముఖం అన్నాం. ఇక్కడ మనకి 16 కళలతో కలిగి ఉన్నటువంటి ఆ అమ్మవారి ముఖం మనకి అజ్ఞానం అనే అంధకారాన్ని తోసిపుచ్చుతుంది. దహరాకాశంలోని ఆ అజ్ఞాన మేఘాలను తొలగించిన జ్ఞాన శరత్ పూర్ణిమ చంద్రుణ్ణి తన ముఖంగా కలిగినటువంటిది ఈ అమ్మవారు అంటూ మనం ఇక్కడ చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే పరమేశ్వరి వదనం అనే చంద్రుణ్ణి ఉపాసించిన వారికి అమృతం జాలువారి బ్రహ్మానందాన్ని కలిగింపజేస్తుంది అంటూ ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఇందులో సుధాలేప స్యూతి అని ఒక పదం వాడారు. ఈ స్యూతి అనే మాటకి అల్లడము, కొట్టడం అని కూడా అర్థం ఉన్నాయి. ఈ 2 అర్ధచంద్రబింబాలను, అంటే కిరీటంలో దాగి ఉన్న దాన్ని, అమ్మవారి నుదుటిని అమృత స్రావంతో కలిపి కుట్టి లేదా అల్లి ఒక పూర్ణ చంద్రబింబం చేయడం ఒకటైతే, ఆ చంద్రబింబం అమృతాన్ని స్రవిస్తోంది అంటూ చెప్తున్నారు. ఆ రకంగా అమ్మవారి పాలభాగం సాధకులకి అమృతత్వాన్ని ప్రసాదిస్తోంది అని ఇక్కడ భావం అన్నమాట. ఇంత వర్ణించిన తర్వాత మనం అష్టమి రోజు చంద్రుణ్ణి చూడగానే మనకి ఈ శ్లోకం తప్పకుండా గుర్తుకొస్తుంది. అలాగే పూర్ణబింబాన్ని చూసిన రోజు ఆయన వాడిన ఈ సుధాలేప స్యూతి అన్నది, అమృత ధార, ఇవన్నీ కూడా మనకి చక్కగా గుర్తుకొస్తాయి. మహానుభావులైన ఆదిశంకరుల వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఇక్కడ ఈ యంత్రం ఏంటో తెలుసుకుందాం. అధోముఖంగా ఉండే సమభుజ త్రికోణం త్రిశూల త్రయ సహితము హ్రీం బీజయుక్తం. ఇది పెద్దలు చెప్తుంటారు సంతాన ప్రాప్తికి, వంశాభివృద్ధి కోసం అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు అని చెప్తుంటారన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం యంత్రము, బీజాక్షరాన్ని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. శ్లోకాన్ని మాత్రం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పఠన చేసుకోవచ్చు అనమాట. ఈ రకమైన అవకాశాన్ని మనకి కల్పించారు శంకరుల వారు. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.